అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. యాక్చువల్లీ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఒక డీల్ కుదుర్చుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు వెడ్నెస్డే మధ్యాహ్నం ముగిసిపోబోతోంది. దాంతో డొనాల్డ్ ట్రంప్ మొత్తం మీ నాగరికతనే అంతం చేస్తాను, ఇరాన్ నాగరికతను లేకుండా చేస్తాను, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అసలు ఇరాన్ని అంతం చేయాలని నాకు లేదు, నాగరికతని అంతం చేయాలని నాకు లేదు, కానీ చేయక తప్పదు అని చెప్పారనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల్లో మరికొన్ని వ్యాఖ్యలున్నాయి. ఇరాన్లో ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వే నెట్వర్క్స్ కావచ్చు, అన్నీ నాశనం చేసే విధంగా ప్లాన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ చేసేది రైటా రాంగ్ అనే దాని మీద ఇంటర్నేషనల్గా చర్చ జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఏదైతే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డ్యామేజ్ జరుగుద్దో లేదా సివిలియన్స్కి ఎఫెక్ట్ అవుద్దో అది ఇంటర్నేషనల్ లా మరియు ఇంటర్నేషనల్ వార్ క్రైమ్స్ వీటన్నిటికీ అట్రాక్ట్ అవుద్ది అనమాట. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారో అది కనుక జరిగితే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిలియన్స్ మీద విపరీతమైన దాడులు జరిగితే నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. 47 సంవత్సరాలుగా ఇరాన్లో నిరంకుశ పాలన జరుగుతుందని చెప్పి అసలు ఇరాన్లో ప్రజలకు హక్కులే లేవని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. ఇన్ఫాక్ట్ మనం చెప్పాలంటే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ వచ్చింది. అంతకుముందు ఇరాన్ చాలా లిబరల్గా ఉండేది. తర్వాత ఇరాన్ చాలా కన్జర్వేటివ్గా మారిందని చెప్పి అక్కడ అభిప్రాయం అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ వచ్చేంత వరకు ఇరాన్లో చాలా లిబరల్ పాలసీస్ ఉండేవి. వెస్టర్న్ సివిలైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వెస్టర్న్ కల్చర్ కావచ్చు ఇరాన్లో ఉండేది. 1979 తర్వాత ఇస్లామిక్ ట్రెడిషన్స్ కావచ్చు, కన్జర్వేటివ్ ఐడియాలజీ కావచ్చు ఇరాన్లో బాగా వచ్చింది. 47 సంవత్సరాల నుంచి కూడా ఇరాన్ కాస్త రిజిడ్ రూల్స్ని ఫాలో అవుతుందన్నమాట. అయితే ఇరాన్లో నాయకత్వం మారాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. మనం ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ ఎందుకింత కాలు దూతున్నారు అనే దాన్ని పక్కన పెడితే ఇరాన్ మాత్రం మేము డీల్ చేసుకోవాలంటే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలంటే ముందుగా కొన్ని కండిషన్స్ పెట్టిందనమాట. హార్ముజ్ జలసంధిలో షిప్స్ రావాలంటే, నౌకలు రావాలంటే మేము ఫీజు వసూలు చేస్తామని, అదేవిధంగా ఇరాన్ పైన అటాక్స్ ఆపాలని, భవిష్యత్తులో కూడా ఇరాన్ పైన ఎటువంటి అటాక్స్ చేయకూడదని, దాంతోపాటు ఇరాన్ పైన జరిగిన అటాక్స్కి ఇప్పటివరకు జరిగిన అటాక్స్కి కాంపన్సేషన్ ఇవ్వాలని, ఇలా ఇరాన్ చాలా కండిషన్స్ పెట్టింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ రాత్రికి వినాశనం చూస్తారు, నా టైం అయిపోగానే వినాశనం ఏంటో చూస్తారు, అసలు ఇరానియన్ నాగరికత లేకుండా చేస్తాను, నాకు అలా చేయటం ఇష్టం లేదు కానీ చేసేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క బెదిరింపుల్ని మేము లెక్క చేయమని చెప్పి ఇరాన్ గట్టిగా సమాధానం ఇస్తుంది. మొత్తానికి మాత్రం వచ్చే 1-2 రోజుల్లో మాత్రం ఇరాన్ పైన దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ బుధవారం లండన్ కాలమానం ప్రకారం 12 గంటలకి అది ముగుసుద్ది అనమాట. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్కి ఇచ్చిన టైం. మనం గమనిస్తే కనుక ఇరానియన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా ఆల్రెడీ చాలా దాడులే చేస్తుంది. రైల్వే లైన్స్ కావచ్చు, రోడ్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఇతర ఫెసిలిటీస్ కావచ్చు, ఆల్రెడీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా దాడులు మొదలెట్టింది. ఇంకా దాడులు పెంచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇరానియన్ ప్రెసిడెంట్ మాత్రం నాతో పాటు కొన్ని లక్షల మంది ఇరానియన్లు చావడానికి రెడీగా ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి మేము తలొగ్గం, మేము తలొంచం అని చెప్తున్నారు.